నమస్కారం అండి. మేము అందరం ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నాం అండి. ఇద్దరు పెద్దోళ్ళు. నేను ఈ మధ్య జాయిన్ అయ్యాను అక్కడికి. పిల్లనాలా అన్నందుకు ఫీల్ అయ్యావా? లేదా నన్ను నాయల్లా అన్న పిల్ల అన్నారు కదా, నాకు హ్యాపీగా ఉందండి అక్కడ. ఏంట్రా హైట్ చూసుకుంటున్నా? నీకు మాకు పెద్ద హైట్ డిఫరెన్స్ ఏం లేదు, 1 ఇంచు అంతే. రాఘవా, ఇండస్ట్రీకి నువ్వు ఎన్నేళ్ళు అయిందిరా వచ్చి? ఒక 22 years అయింది. పొద్దున రీల్ చేయడానికి 22 టేకులు తీసుకున్నావు. 22 ఏళ్ళు అయిందిరా నువ్వు ఇండస్ట్రీకి వచ్చి. నేను మాట్లాడతా ఆదురా. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో మార్చి అమ్మాయిలతో వాన జల్లే గిచ్చుతుంటే అవసరం నీకా? లేదు, మీరు మార్చినంత ఏం కాదండి అయ్యి. అరే పిల్లనాయలు ఇట్లారా, నీకు పెళ్ళైందంటే ఈ మధ్య? అవునన్నా. మరి పిల్లలేంటి పరిస్థితి? అంటే అది అక్కడికి కూడా వెళ్ళి పొట్లాలు కడుతున్నావా ఏంటి? ఒక నెలకి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. రే రాఘవా, గుర్తుపెట్టుకో, నేను ప్యాంట్లు వేసేటప్పుడు నువ్వు చెడ్డీలు వేసేవాడివి. నేను ప్యాంట్లు వేస్తున్నాను, మీరు ఇప్పటికీ చెడ్డీలు వేస్తున్నారన్నా. ఆ విషయంలో ఏమైనా డౌట్లు ఉంటే చిన్న డౌట్లు నన్ను అడుగు, పెద్ద డౌట్లు అన్నయ్యని అడుగు, ఓకేనా? కాదరేట్రా, పరిగిస్తే ఆయాసం, నడిస్తే ఉబ్బసం, కరెక్ట్ బుట్ట భోజనం తింటే చచ్చిపోతాం. నీకు అవసరం ఈ వయసులో. ఎవర్రా ఈ పిల్ల బచ్చాగాళ్ళందరూ? సారీ సార్, మిమ్మల్ని చూసుకోలేదు. లేదు, చూసే అన్నారులేండి, మాకు తెలుసు. కాదు, ఇక్కడ పెద్దోళ్ళు ఎవరు లేరా? లేరా అంటారండి, ఇద్దరు చెట్టు అంత మనుషులు పక్కన పెట్టుకుని పెద్దోళ్ళు లేరా అంటారండి మీరు. వీళ్ళు చెట్టు అంత ఉన్నారా? చెట్టు అంత కాదు. ఏమైంది, టెన్షన్ గా ఉన్నా? కొంచెం వాటర్ ఇస్తారా? కొంచెం వాటర్. ఏమైంది అంత టెన్షన్ గా ఉన్నావు? నా పేరు మహారాజా. ఓకే. నేను నగర్ లో పత్యాపారం చేస్తుంటాను. పంజాగుట్టలో నాకు 2 లేడీస్ హాస్టల్ మధ్యలో ఒక ఇల్లు ఉంది. కిటికీలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఓకే. డోర్ తీసి లోపలికి వెళ్ళాను. అక్కడ తగిలించిన ప్యాంట్ లో చేయబెట్టి ఆల్రెడీ తెచ్చుకున్న మెడికల్ షాప్ నుంచి ఏం తెచ్చుకున్నావురా? తలనొప్పి టాబ్లెట్. నువ్వు మెడికల్ షాప్ అంటే భయం వేస్తుందిరా నాకు. ఆ తలనొప్పి టాబ్లెట్ వేసుకుని వెంటనే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని అలా టవల్ చుట్టుకున్నాను. వెనక నుంచి పెద్ద సౌండ్. ఒక అమ్మాయి సడన్ గా వచ్చి నా నోరు నొక్కేసింది. మరి ఆ అమ్మాయి నోరు నొక్కేస్తే నేను ఊరుకుంటాను? నేను నడుము నొక్కేసి. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఆ మహారాజాకి అన్యాయం జరిగింది. ఇక్కడ ఈ మహారాజాకి నీ వల్ల వాళ్ళకి అన్యాయం జరిగింది కదరా. సరే కానీ అసలు ఏం కావాలరా నీకు? ఏమైంది? నా లక్ష్మి పోయిందండి. లక్ష్మి అంటే ఎవరు? లక్ష్మి 2432. మా ఆవిడ. మీ ఆవిడ? yes. ఒరే నీకు పెళ్లి అయ్యింది, మళ్ళీ ముగ్గురు ఎందుకు గెలికావురా? అది ఉండాలి, ఇది ఉండాలి. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఇంట్లో ఎంతమంది ఉంటారా? నేను లక్ష్మీనారాయణ. ఎవడ్రా? లక్ష్మీనారాయణ అంటే మా చెత్త పుట్ట. నీ పిల్లం వెళ్ళిపోయింది, రేపు పెళ్ళి అయిపోతే నా పిల్లం కూడా వెళ్ళిపోతుందేమో అని భయం వేస్తుందిరా. నాకు ఏ ప్రాబ్లం లేకుండానే వెళ్ళిపోయిందంటే నీకున్న ప్రాబ్లం మళ్ళీ రాదు కూడా. అంత మాట కాదు, ఎవరి మీద నా డౌట్ ఉందా? ఒక్కడి మీద డౌట్ ఉందండి. ఎవడా? పౌడా లక్ష్మయ్య అని, వాడు తాగేసి మా ఇంటికి వస్తుంటాడండి. అసలు ఆయన ఎవరు? ఆయన కదేంది? శని ఆదివారాలు సరదాగా తాగుతుంటాడు. సోమవారం ఏమో మిగతా 5 రోజులు ఎప్పుడు అయిపోతాయా అన్న బాధతో భయంతో తాగుతుంటాడు. మంగళవారం ఏమో ఒక రోజు తగ్గింది కదా అన్న ఆనందంతో తాగుతుంటాడు. బుధవారం ఏమో శనివారం ఎప్పుడు వస్తుందా అన్న బాధతో తాగుతుంటాడు. ఇక గురు శుక్రవారాలు ఏమో రోజు తాగుతున్నాను ఏంటని సిగ్గుతో తాగుతుంటాడు. ఆయన తాగటం కాకుండా ఇక్కడ మేకపోలతో కూడా తాగిస్తుంటాడు. అయ్యి బాబోయ్, కాదురా, వాడెవడో పౌడాల లక్ష్మణ అయితే నువ్వెందుకు బాధపడుతున్నావా? ఆ పౌడాల లక్ష్మయ్య సన్న పౌడాల నరేష్ మా అయ్య రాజా. ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న మందు సిట్టింగ్ లో ఉంది మీ అయ్యా. మహానుభావుడు మా నాన్న, దేవుళ్ళ మనిషిని పట్టుకొని నువ్వు అన్ని నిందలేస్తావా? నిన్ను కొని చేస్తాను. మా ఆవిడ ఎలాగైనా మీరే కనిపెట్టాలి. మాకైతే ఇక్కడ కనిపించలేదండి. మా కాలనీలో అందరికి ఎవరికైనా కనిపించిందేమో ఒకసారి చూద్దాం. ఎవరికైనా కనిపిస్తే పిలిపించండి. కాలనీ వాస్తవ్యులు అందరూ ఒకసారి ఇక్కడికి రావాలండి.
సేతులియ నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలున్నరో మాయదారి మల్లేశ. ఏమైంది పిలిచారు? అసలేం జరిగింది? కొంచెం వాటర్ ఇస్తారా? మళ్ళీ ఎక్కడి నుండి చెప్తా అదే పౌడర్ లక్ష్మి వరకు చెప్తా. బాబు బాబు ఏం జరిగింది? మా ఆవిడ తప్పిపోయింది. మీ ఆవిడ తప్పిపోయిందా? మిమ్మల్ని రాత్రి ఎక్కడో చూసానండి, నేను చిన్న భయపడ్డాను కూడా. నా స్కిట్ చూసావా? లేదండి, ఆ స్కిట్ లో మీరు స్కర్ట్ వేసారు, అదే కొంచెం తేడా కొట్టింది. ఎక్స్క్యూజ్ మీ, తేడా కొట్టడం ఏంటి? డైరెక్టర్ గారు అయితే యాక్చువల్ గా బికినీ వేయమన్నారు. నేనే కుర్రకారుని ఎందుకు ఎర్రెక్కించమని అయినాను. తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. జరుగుంటే చచ్చిపోతుండ్రా బాబు. మీ ఆవిడ ఎలా ఉంటది? అట్లీస్ట్ నాలా ఉంటదా? మీలా ఉంటే నేను అసలు కంప్లైంట్ చేయను కదండి. సరే, మీ ఆవిడ ఏం చేస్తుంటది? మా ఆవిడ తెలుసు కదండి, నార్మల్ గా నాతోనే ఉంటది. అయినా ఎందుకు ఫీల్ అవుతున్నా? ఆవిడ పోతే వైఫ్ ఉందనుకో ఒక్కూరే, లేదంటే 60 కూరలు. 60 కూరల్లో గుత్తొంకాయ కూర మునక్కాయ కూర అంటే ఓకేనండి, మరి కందగడ్డ కూర అంటే తినలేం కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంత ఫీల్ అవ్వకు. మీ ఆవిడ ఉంటే ఏం చేస్తావు అసలు? మా ఆవిడ ఉంటే తనని ఎలా పైకెత్తుకొని ఇలా గిరా 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 తిప్పి అలా బెడ్ మీదకి నెట్టేవాడిని. అదే మీ ఆవిడ లేదు కాబట్టి మీ ఆవిడ ప్లేస్ లో నేనున్నా అనుకో, ఏం చేస్తావు? అలా ఎత్తుకొని ఆ. గిరా గిరా తిప్పి నేలకేసి కొట్టేవాడిని. ఏంట్రా ప్రాబ్లం ఏంటి? మా ఆవిడ తప్పిపోయింది. ఇంతకీ మీ ఆవిడ చివరగా నీతో మాట్లాడింది ఏంటి? ఇక చాలు ఆపండి అంది. ఏంట్రా ముద్ద తినిపిస్తే ఆపన్నదా? లేదండి. ఇప్పుడు నువ్వు తిడుతుంటే ఆపన్నదా? మరి ఏం చేస్తే ఆపన్నదిరా? ఆపండి అందండి. ఏమైందో చెప్పరా, ఏమన్నావు? ఏం లేదు, నన్ను కొడతంటే నేనే అన్నాను ఇక చాలా ఆపండి, అందుకే ఇది. అన్న నాకు చిన్న డౌట్ అన్నా. ఏంట్రా? నీకంటే మీ ఆవిడ కొట్టింది, అది దెబ్బైంది. ఇది నాకు ఎందుకు పెట్టారని అర్థం కావట్లేదు ఇప్పుడు. నువ్వు కూడా చాలా చోట్ల ఏవో తప్పులు మాట్లాడుంటావురా. మీ ఆవిడ సంగతి నాకు తెలియదు కానీ ఆ. నీ రూమ్ పక్కన హాస్టల్లో సుశీల ఉంటది. నేను పిలిచాను, వెళ్ళి పిలుచుకరా. ఆల్రెడీ పిలిచానండి, తిట్టింది. ఏం తిట్టింది? ఈ మాత్రం దానికి ఎందుకండి వాడు ప్రతిసారి పిలుస్తాడన్నండి. అది రాకపోయి కానీ ఇగో కౌశల్య నన్ను తీసుకొని రా. ఆవిడ కూడా తిట్టింది. ఏం తిట్టింది? ఆవిడ మీ దగ్గరకు వచ్చే టైం ఉంది కదా, మీ దగ్గర ఉండే టైం కంటే అదే ఎక్కువ టైం పడుతుందండి. అది ఉండేది మా ఇంటి పక్కనే రా. అది ఎక్కువ ఉందంట కానీ మీ దగ్గర ఉండే టైం తక్కువ ఉందంట. కాదు, అది ఊరికే మీ వైఫ్ పోయింది వెళ్ళిపోయిందని బాధపడుతున్నావు కదా, కొంతసేపు నేనే మీ వైఫ్ అనుకో, ఏం చేస్తావు? ఏమే ఎక్కడ తిరుగుతున్నావు ఎన్ని రోజులు? నేను నీ కోసం ఊరంతా తిరుగుతుంటే ఎక్కడ పడితే అక్కడ. సర్లే ఏదో ఒకటి, ఈ రోజు మన పెళ్లి రోజు అనుకుంటా. అట్లుంటది మనతోని. ఏంటి కాలనీలో అమ్మాయిలు నడిపిస్తున్నావు? రెచ్చ కొడుతున్నావేమో. అమ్మాయిల జోడికి వెళ్ళొద్దంటున్నా. నేనేంటో మర్చిపోతున్నావు. మా కాలనీ వైపు రావద్దంటున్నా. సవాల్ చేస్తున్నావు. ఆంటీలతో ఆడుకోవద్దు. ఓడిపోతావు. బయలుదేరు. చచ్చిపోతావు. వింటర్ కూడా పీకలేవు. ఇంకేముందిరా పీకడానికి? సరే కానీ ఇవన్నీ ఎందుకు? అది నన్ను చూస్తే ఏమనిపిస్తుంది చెప్పు. గుంట మంచి అని ఛత్రపతిలో కాటరాజు గారు అన్నారు. శ్రీప్రియా ఈ మధ్య నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు నరే. తప్పే ఉందే వయసులో ఉన్నోళ్ళు. తొందర ఉంటది. ఓకే ఉంటది. తొందర ఉంటది. ముందు ఏముంటది? ఎరా రే ఆది, అదే ఆది అనే సినిమా చూసావా? ఎగిరితంతా నీ ఆ డైలాగ్ విన్నావా? రే అది స్టేజ్ మీద నా స్టెప్స్ చూసావనుకో, నీకు వెన్నులో వణుకు పుట్టుద్ది. స్టేజ్ కింద నా స్టెప్స్ చూసావు అనుకో, నీకు ఒళ్ళంతా వణుకు పుట్టిద్ది. తమ్ముడు మీ భార్య పోతే పోయింది కానీ నాకు ఒక్కడు కూడా ఒక డైలాగ్ రాయలేదు. ఊరికే ఇది చెప్దామని వచ్చా. ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నావు అన్నాను. సరే ఇదిగో ఇవన్నీ కాదు, మీ అందరికి ఓపెన్ గా చెప్తున్నా. ఎవరైతే నా భార్యను కనిపెడతారో వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000. అనయ్య ఎక్కడ పోయింది? అటు తిరుగు, నువ్వేనా నా భార్య? కాదులే. అండి మనం ఇక్కడ అక్కడ ఇంకో అవకాశం ఇస్తే కోటి ఆలు కొట్టేస్తారు. మనందరూ ఆ పళ్ళు ఉండేవాడిని కానీ కనిపెట్టాం అనుకోండి, ఆ కోటి మనమే తీసుకోవచ్చు కదా. రాఘవ్ గారు మనం కనిపెట్టడం కొద్దిగా కష్టం అండి. నాకు తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు బాగా కనిపెడతారు. ముందు వాళ్ళకి ఫోన్ చేద్దాం, ఓకేనా? ఓకే. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ.
ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే పిలిచాడు మ్యామ్. దేనికి? మీ పేరు మహారాజ్ అండి. ఓకే. ఇలా ఆవిడ కనపడకుండా పోయిందంట. ఓకే. ఆవిడ ఎక్కడుందో కనిపెడితే ₹1,00,00,000 ఇస్తా ఉంటున్నాడు మేడం. సరే ఫోటో ఏమైనా ఇవ్వండి. ఫోటో ఏం ఇవ్వట్లేదండి. ఆవిడ ఎలా ఉంటుందో కూడా చెప్పట్లేదు. అదేనండి, దిస్ ఇస్ 2024. భార్య అంటున్నారు, ఫోటో లేకుంటే ఎలా? ఏమి ఎలా ఉంటుందో అడిగితే ముందు వాటర్ అడుగుతున్నాడు, తర్వాత బోల్డ్ కథ చెప్తున్నాడు. నా లక్ష్మి ఇలా ఉంటదండి. ఎవరైనా ఇలా అంటారు. మీ లక్ష్మి ఇలా ఏంది డ్రమ్మా ఏంటి? ఆయన సైజ్ కి ఆయన వెతుక్కున్నారు, మీకెందుకండి? మీరేమనుకోనంటే ఆల్మోస్ట్ మీలాగే ఉంటదండి, కొంచెం అటు ఇటుగా. పేర్లు కూడా ఆల్మోస్ట్ దగ్గర. మా ఆవిడ పేరు లక్ష్మి, మీ పేరు రష్మి, కొంచెం కలుస్తుంటాయండి. మీకు అర్థమైందా? వాళ్ళ ఆవిడ ఇక్కడే ఈ కాలనీలోనే ఎవరో ఒకరింట్లో కిడ్నాప్ చేసి పెట్టుకుని ఉంటారు. మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేసి 2 hours ఎంటర్టైన్మెంట్ ఇస్తే అంతలో ఆవిడ ఎక్కడుందో కనిపెట్టేయచ్చు. ఓహో, ఇది ఇంటర్నల్ కుట్ర అన్నమాట. అయినా ఫోటో లేకుండా ఎలా మేడం, ఎలా కుదురుతుంది? మనకెందుకు అవన్నీ? ఈవెంట్ వచ్చింది కదా, పేమెంట్ వస్తుందేమో అని కనుకోండి, అంతే. ఈ ఐడియా నన్ను అడిగితే నేనే చెప్పేవాను కదా. మీరేం బెంగ పెట్టుకోకండి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఏదైనా కనిపెట్టేస్తుంది. ఏదైనా కనిపెట్టేస్తుందా? మొన్న మా బామ్మ పోయింది, కనిపెట్టేస్తారండి. కానీ ఏ మాటకా మాట నాకు రష్మి కష్టం చూసినప్పుడల్లా జాలేస్తుంటది. ఏ కష్టం? ఎందుకంటే ఒరిస్సా నుంచి వచ్చి వైజాగ్ లో పెరిగి హైదరాబాద్ లో తెలుగు నేర్చుకుని ఎపిసోడ్ అస్సాన్ చేస్తుంది చూసావా? ఎలాగోలాగా మీరు అదేదో చేసి ₹1,00,00,000 ఇస్తా మా ఆమెను కనిపెట్టి. ₹1,00,00,000? అయ్యో, ₹1,00,00,000 కోసం మేము 10 ఈవెంట్లు చేయాలి. ఒకే ఈవెంట్ లో ₹1,00,00,000? అయితే మన ఈవెంట్ గ్రాండ్ గా బ్రహ్మాండంగా చేసేయాలి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏంటది? ఒకవేళ మీరు మా ఆవిడని కనిపెట్టలేకపోయారు అనుకో, ఇంకా తప్పదు మరి మీరే. మహారాజా గారి భార్య కనిపెట్టాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, మీరు ఇక్కడ, అంతే.